హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. గోవు శరీరంలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. గోవును ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ముక్కోటి దేవతలు కొలువై ఉన్న గోవుకు ప్రదక్షిణాలు చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. అలాగే గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే సాక్షాత్తు పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే. గోమాతను పూజిస్తే సాక్షాత్తు పరదేవతకు పూజ చేసినట్లే. గర్భగుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు. కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు దేవతలకు అలంకరణ చేసినట్లే. ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. మన చేతుల మీదుగా గోవుకు ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుందని, అఖండ రాజయోగం పడుతుందని వేద పండితులు చెప్తున్నారు. గోవులకు సేవ చేయడం వలన జన్మజన్మల పాపాలు నశించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎల్లప్పుడూ మీ కుటుంబానికి శుభమే జరుగుతుంది. మరి ఇంతటి పవిత్రమైన గోమాతకు కొన్ని ఆహార పదార్థాలు తినిపిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. గోవుకు ఎలాంటి ఆహారం తినిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి. చదువులో మంచి ర్యాంకులు సాధిస్తారు. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే త్వరలోనే మీ అప్పుల బాధలు తొలగిపోతాయి. మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. బాగా డబ్బు సంపాదించాలనుకునే వారు మినపపిండిలో బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. త్వరలోనే ధనవంతుడు అయ్యే అవకాశం ఉంటుంది. నానబెట్టిన బియ్యాన్ని గోమాతకు తినిపిస్తే కుజగృహ దోషాలు తొలగిపోతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. కోర్టు సమస్యలు పోతాయి. జామ పండును గోమాతకు తినిపిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను తినిపిస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. మీ కుటుంబం పైన నరఘోష ఉంటే గోమాతకు బంగాళదుంపలను తినిపిస్తే నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను తినిపిస్తే గొప్ప సంబంధం కుదురుతుంది. గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే జీవితంలో బాగా స్థిరపడతారు. తొందరలోనే ధనవంతులు అయ్యి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం మీ కుటుంబంలో గొడవలు జరుగుతుంటే నానబెట్టిన పచ్చి శనగలను గోమాతకు తినిపిస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహాన్ని కానీ గోమాత పటాన్ని కానీ పెట్టుకుంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు సంచరిస్తారు. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా, భూములు కొనాలన్నా మీ పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకుంటే మీ ఆస్తిపాస్తులు పెరిగే అవకాశాలు ఉంటాయి. గోవు మోకాళ్ళ భాగంలో అష్టవసులు నివసిస్తారు. కాబట్టి గోవు మోకాలని తాకిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసరపప్పును గోమాతకు తినిపిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. గోమాతకు గోధుమ రొట్టెలు తినిపిస్తే త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించే అవకాశం ఉంటుంది. నెలలో ఒక్కసారైనా సరే గోవు తోకను నిమిరితే ఎంతో అదృష్టం కలుగుతుంది. గోవు తోకను నిమిరి గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గోవుకు ప్రదక్షిణాలు చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్లేనట. జీవితంలో ఒక్కసారైనా సరే మీ చేతుల మీదుగా గోమాతకు పండ్లను తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఆవు పాదాలకు తాకి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. గోవుకు మంచినీటిని తాగిపిస్తే విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అఖండ రాజయోగం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు గోధుమ పిండిలో బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది.
మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు గోమాతకు దొండకాయలను తినిపిస్తే ప్రశాంతత లభిస్తుంది. గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆవు ఫోటోను చూసి బయటకు వెళ్తే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే కోపం తగ్గుతుంది. నానబెట్టిన బొబ్బట్లను గోమాతకు తినిపిస్తే ధనాభివృద్ధి ఉంటుంది. ఒక్కోసారి మన ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడితే, ఏ ఇంటి ముందైతే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్ళకి అదృష్టం కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే ముక్కోటి దేవతలు వచ్చి మీ ఇంటి ముందు నిల్చున్నట్టే. కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకుండా వెంటనే గోవుకు ఆహారం పెట్టండి. పచ్చి కొబ్బరిని గోమాతకు తినిపిస్తే 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలను తినిపించండి. దీంతో మీకు శత్రు నివారణ జరుగుతుంది. గోమాతకు బెండకాయలను తినిపిస్తే మీరు చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి విజయాలు సాధిస్తారు. విజయం మీ వెన్నట్టే ఉంటుంది. గుడిలో ఉన్న గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ జీవితం ధన్యమైనట్లే. కోటి జన్మల అదృష్టం కలుగుతుంది. గోవులు నేలపైన నడిచి వెళ్తుంటే వాటి వెనుకన మనం నడిచినప్పుడు వాటి కాళ్ళ నుండి లేచిన మట్టి మన మీద పడితే అప్పుడు మన ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లేనట. ఇటువంటి పవిత్రత ఒక ఆవులకు మాత్రమే ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడైనాడు. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.